హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు నేను ఈజీగా చేసుకోగలిగే ఒక స్నాక్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసేసి అటుకుల మిక్చర్ అండి. ఈ స్నాక్ ఐటమ్ వచ్చేసేసి 5 to 10 minutes లోపే రెడీ అయిపోతుందండి. నేను ఇది రెడీ చేయడానికి ముందుగా 1 కప్పు అటుకులు తీసుకున్నాను, 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు పుట్నాలు తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకున్నానండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో అటుకులు వేసుకొని వేయించుకుంటున్నాను. అటుకులు వేయించుకునేటప్పుడు నూనె బాగా హీట్గా ఉండాలి, అంతేకాకుండా స్టవ్ కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి. నాకు ఇక్కడ వేగిపోయాయి. వేగిన అటుకుల్ని తీసి సపరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదే ఆయిల్లో మిగిలిన అటుకులు కూడా వేసి వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో పల్లీలు కూడా వేసి వేయించుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే పల్లీలు పుట్నాలతో పాటు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంత బాగా వేగిందో తెలుస్తుందండి. స్టవ్ హైలో పెట్టే వేయించుకోవాలి అటుకులు మాత్రం. నేను ఇక్కడ 1/2 కప్ మాత్రమే తీసుకున్నానండి పల్లీలు. మీకు కావాలనుకుంటే 3/4 కప్ కూడా తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకోవడం వల్ల మరీ హెవీగా ఉంటాయని నేను ఇక్కడ 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ పల్లీలు వేగిపోయాయి. ఈ పల్లీలు తీసుకొని ముందుగా వేయించుకున్న అటుకుల మిక్చర్లో వేసేసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో పుట్నాలు కూడా వేసి వేయించుకుంటున్నాను. పుట్నాలు కూడా వేగిపోయాయండి. ఈ పుట్నాలు కూడా అటుకులో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే ఆయిల్లో నేను 1 కప్పు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ అటుకుల మిక్చర్లో ఇలా కరివేపాకు వేయించి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకు ఇక్కడ కరివేపాకు కూడా వేగిపోయింది. కరివేపాకు కూడా తీసుకొని ముందుగా వేయించుకున్న అటుకుల్లో వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ తీసుకొని ఇదంతా బాగా కలుపుకుంటున్నానండి నేను. నెక్స్ట్ ఇందులోనే నేను చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో నేను కొద్దిగా కొబ్బరి కారం కూడా వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి కారం వచ్చేసేసి ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి మిక్సీ చేసుకున్నానండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశానండి. ఇదంతా స్పూన్తో కలపడం వల్ల సరిగ్గా కలవదు, అందుకని చేయితో బాగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ కొబ్బరి కారంలో ఉప్పు యాడ్ చేశాను కాబట్టి నేను ఇందులో సపరేట్గా ఉప్పు ఏమి యాడ్ చేయట్లేనండి. మీరు కలుపుకునేటప్పుడు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి అవసరం అనుకుంటే. ఇందులోనే నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ముందుగా వేయించుకున్న అటుకులు ఇదంతా వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగానే కలిసిపోతుందండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఈజీగా ఇంట్లో 2 or 3 minutesలో రెడీ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అవేమీ యాడ్ చేయట్లేదు. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారని రొటీన్ చేసే స్నాక్స్ కంటే ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.